ఏమమ్మా లక్ష్మి, నాన్నగారు. ఏం చేస్తున్నావు? ఏం చేయగదు నాన్నగారు. ఏమిటి వెనకాల దాస్తున్నావు? పుస్తకమా? నాన్నగారు, నాకు చదువుకోవాలని ఉంది. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని దేశానికి సమాజానికి మంచి పేరు తీసుకొస్తా. దయించి నన్ను చదివించండి నాన్నగారు. మన సమాజంలో ఆడపిల్లలు చదువుకోకూడదని నీకు తెలుసు కదా. రామయ్య, ఏం జరుగుతుంది? చూడండి అయ్యా, లక్ష్మి చదువుకుంటానంటుంది. మన సమాజం ప్రకారం ఆడపిల్లలు చదువుకోవడం తప్పు కదా. అది కాదు రామయ్య, చదువు అనేది అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ముఖ్యమే. తను చదువుకుంటే ఒక కుటుంబానికి విజ్ఞానం పొందుతుంది. అవును నాన్న, నేను బాగా చదువుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తాను. నిజమే గాని సమాజం ఏమనుకుంటుందో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో. సమాజం మారాలంటే ఎవరో ఒకరు ముందడుగు వెయ్యాలి. మూఢనమ్మకాలను విడిచిపెట్టి మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. నన్ను క్షమించండి అయ్యా, చదువుని ఆపడం తప్పు. విద్యా సమానత్వం, మూఢనమ్మకాల నిర్మూలన, ఇవే మన సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. ప్రతి ఒక్కరూ విద్యను ప్రోత్సహిద్దాం. వీరేశలింగం పంతులు గారి ఆశయాలను ఆచరిద్దాం. ధన్యవాదములు.